అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న వృక్ష విధ్వంసం నిజంగా చూస్తే చాలా బాధగా ఉండడమే కాదు, రేవంత్ రెడ్డి గారు ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నారా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు బయట. ఎందుకంటే అక్కడ మోగజీవాల వేదన, వాటి రోదన విన్నాక చూశాక ఎవరికైనా మనసు తల్లడిల్లిపోతుంది. కొన్ని చోట్ల చూస్తున్నాం, హైదరాబాద్ సిటీలోకి ఇళ్ళ మధ్యకి, అపార్ట్మెంట్స్ మధ్యకు కూడా మోగజీవాలు వచ్చి నీటి కోసం అలా వెయిట్ చేస్తూ ఉండడం, అవి అలా వాటి ఫేస్, వాటిని చూస్తే అంటే వాటి ఆవాసాలను కోల్పోయామనే బాధ చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యుయేషన్. అయితే ప్రభుత్వాలు ఎంత మూర్ఖంగా, ఎంత దారుణంగా, ఎంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించగలుగుతున్నాయి? రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకుడు, ఆయన గడిచిన 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా కేసీఆర్ గారి పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, రాజకీయంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఆయనకి గ్రౌండ్ రియాలిటీస్, పబ్లిక్ తాలూకా పల్స్ చాలా బాగా తెలుసు అనుకున్నాం. కానీ ఆ కుర్చీకి ఏమన్నా పాపం ఉంటుందా, పాపం అక్కడ కూర్చున్న వాళ్ళకి అంటుతుందా అనే సందేహం కలుగుతుంది. వాళ్ళ రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, ఎంత కర్కశంగా, ఏకపక్షంగా, ఎంత దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడం, ఎంత పట్టుదలకు పోయి, అంటే అక్కడ చాలా సంయమనంతో చేయొచ్చు. నిజంగా 400 ఎకరాలు ప్రభుత్వ భూమి అనుకుందాం, ప్రభుత్వ భూమే కాదనేది కూడా ఎవరు ఉండరు. ప్రభుత్వం తీసుకోవాలనుకుంది, అక్కడ నాలెడ్జ్ సిటీయో ఐటీ సిటీయో ఏదో డెవలప్ చేయాలనుకున్నారు, దానికి ఒక పద్ధతి అంటూ ఏడవాలి కదా అని ఖచ్చితంగా ఎవరైనా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళ 400 ఎకరాల ఏరియా, వాళ్ళ దట్టమైనటువంటి పచ్చదనంతో నిండిపోయిన ఏరియా, అక్కడ జింకలు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి. నేను కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళాను 2014లో. అక్కడ సుమారు 3-4 రోజుల పాటు నేను అక్కడ తిరిగి అక్కడ ఒక అద్భుతమైన స్టోరీ కూడా చేసాం. అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా తెలుసు. అక్కడ కుక్కలు ఉంటాయి, ఆ కుక్కల జంకలను వెంటాడుతూ ఉంటాయి, ఆ మోగజీవాలను దాడి చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి రియాలిటీలో ఉన్న ఫ్యాక్ట్స్. కానీ 10-12 సంవత్సరాల కాలంలో అక్కడ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు జరిగాయని అయితే నేను అనుకోవట్లే. కానీ వాళ్ళ 400 ఎకరాలని ప్రభుత్వం తీసుకోవాలని భావించిన పక్షంలో, అంత దట్టమైన పచ్చదనం ఉన్న చోట కనీసం ఒక 50 ఎకరాలో, 100 ఎకరాలో, 150 ఎకరాలో ఒక బఫర్ జోన్ కింద వదిలేసి, అది ప్రొటెక్టెడ్ ఏరియా కింద క్రియేట్ చేసి, అక్కడ అవసరమైతే ఒక మెష్ క్రియేట్ చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ పెట్టి, ఇక్కడ ఉండేటువంటి మోగజీవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆ లోపలికి ఒక 1 రోజులో, 15 రోజులో, 2 నెలల్లో టైం తీసుకుని ఈ మోగజీవాలను అక్కడికి తరలించి వాటికి ఒక మంచి ఆవాసాన్ని కల్పించి, అక్కడ ఒక ప్రొటెక్టెడ్ బయోడైవర్సిటీ కేంద్రంగా దాన్ని తీర్చిదిద్ది, ఈ మిగిలినటువంటి రిమైనింగ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాని అంతటికి మనం కొన్ని విజువల్స్లో చూస్తే, డ్రోన్ విజువల్స్ చూస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారు చాలా దారుణంగా నెగిటివ్ అయిపోయారు పబ్లిక్లో అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం గుండు కొట్టేస్తున్నాడు అక్కడ ఆయన. మొత్తం ల్యాండ్ అంతా, అక్కడ ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా తొలగించేస్తున్నారు. నువ్వు ఒక ఐటీ సిటీయో, నాలెడ్జ్ సిటీయో డెవలప్ చేయాలనుకున్నప్పుడు అక్కడ వేలంలో కొనుక్కునేటువంటి వ్యక్తికి వదిలేయాలి. అక్కడ చెట్లు ఉండాలా వద్దా, అక్కడ ఒక చెట్టు కావాలి, చెట్టు పక్కన నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాడికి ఇవాళ చెట్టు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అక్కడ అవసరమైతే లేఅవుట్ క్రియేట్ చేసుకోవాలి, రోడ్స్ వేసుకోవాలి, రోడ్స్ వేసుకోగా మిగిలినటువంటి ప్లేస్లో మార్కింగ్ చేసుకోవాలి, ఆ భూమిని వేలం వేయాలి. రేపటి రోజున ఆ వేలంలో దక్కించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడ పచ్చదనం కావాలంటే ఉంచుకుంటారు, లేదంటే తొలగించుకుంటారు. అది వాళ్ళకి కస్టమైజ్డ్ చాయిస్ అది. కానీ వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే నిజంగా వీళ్ళ గుండు కొట్టాలి. అక్కడ ఉండే అధికారులు కావచ్చు, అక్కడ చర్యలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి ఒక మనిషి ఒకలా అలవాటు పడిపోయిన తర్వాత నీట్గా బోడిగుండు కొడితే ఎలా ఉంటుంది? ఆ బాధ తెలియాలి. అది రేవంత్ రెడ్డికి కావచ్చు, మా దగ్గర ఆ రోజుల్లో పనిచేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కావచ్చు. ఇక్కడ జగన్ రెడ్డి కూడా అలాగే రుచికొండని కేక్ కట్ చేసినట్లు కట్ చేసి మింగేశాడు ఆయన. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆయన చేస్తున్నటువంటి పోకడు కూడా అదే రకంగా కనిపిస్తోంది. ప్రకృతి జోలికి, మోగజీవాల జోలికి వచ్చిన ఏ ఒక్కరైనా దానికి ఖచ్చితంగా కంపెన్సేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న మోగజీవాలు అవేవో కుక్కలో, కోళ్ళలో కావు, ఎక్కడికన్నా వచ్చి బతకడానికి. అక్కడ జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, వాటికి ఒక సురక్షితమైనటువంటి ఆవాసాలు ఉండాలి, బయోడైవర్సిటీ ఉండాలి, ఆ సంరక్షణ వ్యవస్థ ఉండాలి. వాటన్నిటినీ వాళ్ళు చాలా సింపుల్గా ఓవర్ నైట్ డిస్ట్రక్ట్ చేసే ప్రయత్నాన్ని ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ చేస్తుందో, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ రియాలిటీకి దూరం అయిపోతున్నారనే అభిప్రాయాన్ని చాలా బలంగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణ స్ఫూర్తిని కూడా ఆ రోజు కేసీఆర్ కావచ్చు, వాళ్ళ రేవంత్ రెడ్డి కావచ్చు ఇగ్నోర్ చేస్తున్నారనే అభిప్రాయాన్ని కూడా కలిగిస్తుంది.
ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్లో వాళ్ళు ఏం చెప్పారు, తెలంగాణ రాష్ట్రం అంటే కేవలం హైదరాబాద్ మాత్రమేనా, హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చెందితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందినట్ల. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ప్రతి చోటకి మేము ఐటీ తీసుకెళ్తాం, ప్రతి చోట మేము అభివృద్ధి చేస్తామని గాలి మాటలు చెప్పిన నాయకులు ఇవాళ కేవలం హైదరాబాద్, ఆ హైదరాబాద్లో ఉన్న భూముల మీద ఆధారపడి బతికే పరిస్థితిలో నేటికి ఉన్నారంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా చూస్తే 5 కోట్ల మందికి పైగా జనాభా. అంత జనాభా ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అద్భుతమైన రిసోర్సెస్ ఉన్నాయి ఇవాళ, తెలంగాణ రాష్ట్రంలో ఆదాయాన్ని ఇచ్చే మార్గాలు ఉన్నాయి ఇవాళ. కానీ ఇవాళకి చీప్గా భూమిని అమ్ముకుని, భూమి మీద ఉన్న పచ్చదనాన్ని కొట్టేసి ఆ భూములను విక్రయించుకుని మేము ఆదాయాన్ని సమకూర్చుకుంటాం అనే స్థితిలో పాలకులు ఉన్నారంటే వాళ్ళ ఆలోచనలు ఎంత తుప్పు పట్టుకుపోయాయి అనేది మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఖచ్చితంగా ప్రోయాక్టివ్ గవర్నెన్స్ ఉండాలి, ప్రొజెక్టివ్గా ఉండాలి, ప్రోగ్రెసివ్గా ఉండాలి. రానున్న రోజుల్లో మనం ఎన్విరాన్మెంటల్ సర్కమ్స్టాన్సెస్ను బ్యాలెన్స్ చేస్తూ ఎలా డెవలప్మెంట్ చేయాలనే దృక్పథం ఉండాలి తప్ప ఇలా ఏకపక్షంగా ఒంటెద్దు పోకళ్ళలాగా రేవంత్ రెడ్డి గారిలాగా అక్కడ ఉండేటువంటి పచ్చదనాన్ని చాలా మూర్ఖంగా వీళ్ళ మాట నేను వినేదేంటి, వీళ్ళు చెప్తే నేను ఎందుకు తీసుకోవాలి అనే స్థితిలో ఆయన వెళ్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో, మరి ఇక్కడ ల్యాబ్స్ రేవంత్ రెడ్డి గారిదా లేదా ఆయన కింద ఉన్నటువంటి అధికారిక వ్యవస్థదా మనకు తెలియదు. ఎందుకంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పారు, అధికారులు పావలా చేయమంటే 10 రూపాయలు చేసేలా ఉన్నారో, మేము ఏదైనా చూసి రండి అంటే కాల్చుకొచ్చేలా ఉన్నారో. కాస్త వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్స్ చెప్పాలి మాకు, కొన్ని గ్రౌండ్ రియాలిటీస్ ఉంటాయి, అవి మాకు తెలియకపోయినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికి ఒక మంచి విధానాలను రూపకల్పన చేయడానికి అధికారులు ఉన్నారు తప్ప మేము తానా అంటే తందానా అనడానికి వాళ్ళు లేరనే ఓ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఈ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఖచ్చితంగా ఈ అన్ని అంశాలను ఒక్కసారి చూసినట్లయితే ఎక్కడో తెలంగాణ స్టేట్ గవర్నెన్స్లో, గవర్నమెంట్లో తప్పటడుగులు పడుతున్నాయి. ఎవరిని మిస్లీడ్ చేస్తున్నారు, ఎవరు తప్పటడుగులు వేస్తున్నారు అనేది ఇవాళ తేలనప్పటికీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలు తీసుకునే నిర్ణయానికి బలి పశువు ఎవరవుతారనే విషయాన్ని మాత్రం రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఐటీ అభివృద్ధి ముఖ్యమే, నాలెడ్జ్ సిటీలు చేయడం కూడా ముఖ్యమే. కానీ ఎలాంటి పరిస్థితుల్లో చేస్తున్నాం, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేస్తున్నాం, ప్రజల యాక్సెప్టెన్స్ అందులో ఎంతవరకు ఉంది అనే అంశాలను కూడా బేరీజు వేసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ.